మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ యొక్క బిజినెస్‌ని ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఓకే. అటువంటి కేస్‌లో మీరు మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్ వాడకుండా బిజినెస్ అకౌంట్ అనేది వాడితే చాలా బెనిఫిట్. ఓకే. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్‌గా పర్సనల్ అకౌంటు అది ఇంకా ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంటవి. ప్రొఫెషనల్ అకౌంట్ వచ్చేటప్పటికి క్రియేటర్ అకౌంట్ అదేవిధంగా బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటాం కదా! అటువంటి వాళ్ళు క్రియేటర్ అకౌంట్ అనేది వాడతారు. ఎవరైతే ఈ బిజినెస్ రన్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ అకౌంట్ అనేది వాడతారు. అయితే ఈ మనకి ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా! ఈ పర్సనల్ అకౌంట్‌ని ఈ బిజినెస్ అకౌంట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మనం కన్వర్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్వర్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు పర్సనల్ అకౌంటే వాడొచ్చు కదా! బిజినెస్ అకౌంట్‌కి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ ఏంటంటే మీకు మీ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వీళ్ళకి డెడికేటెడ్ ఫీచర్స్ ఇవ్వడానికి ఈ బిజినెస్ అకౌంట్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు మనకే ఈ ఆన్‌లైన్ వరల్డ్‌లో ఇన్‌సైట్స్, అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. మన కంటెంట్‌ని ఎంతమంది చూసారు? ఎంతమంది షేర్ చేశారు? ఎంతమంది కామెంట్ చేశారు? ఎవరెవరు మనల్ని ఫాలో అవుతున్నారు? ఓకే. మనకి డైలీ ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు? ఈ డేటా అంతా కూడా మనం ఈ అనలిటిక్స్‌లో పొందొచ్చు. ఈ ఇన్‌సైట్స్ ట్యాబ్ రావాలి అనుకుంటే మీరు పర్సనల్ అకౌంట్స్ నుంచి బిజినెస్ అకౌంట్‌కి మీరు మూవ్ అవ్వాలి. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఓకే. మీ యొక్క పర్సనల్ అకౌంట్‌తో పోల్చుకుంటే బిజినెస్ అకౌంట్‌కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇన్‌సైట్స్ అనే ఒక టూల్ అన్నది పొందుతారు. ఈ ఇన్‌సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్‌సైట్స్ యూజ్ చేసి మీరు పోస్ట్ చేసే కంటెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఎంతమంది చూసారు, ఎన్ని కామెంట్స్ వచ్చేవి, ఎన్ని షేర్స్ వచ్చేవి, ఓకే. ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్‌సైట్స్‌లో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని బట్టి వన్స్ మీరు ఇన్‌సైట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీ డేటా అన్నది అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ పోస్ట్ బెటర్గా అయితే బెటర్గా పెర్ఫార్మ్ చేస్తున్నాయో అటువంటి పోస్ట్ని మీరు ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. ఏ పోస్ట్ అయితే బెటర్గా పెర్ఫార్మ్ చేయట్లేదో అటువంటి పోస్ట్ మీద మీరు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ గేమ్‌ని ఫర్దర్‌గా స్కేల్ అప్ అన్నది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కేటగిరీ ఏంటి, మన బిజినెస్ కేటగిరీ ఏంటనేది మనం బిజినెస్ కేటగిరీ ఎంచవచ్చు. ఓకే. ఈ విధంగా మీరు ఈ పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్‌కి చేంజ్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ అని మీరు పొందొచ్చు.